అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు కథా మాధుర్యాలు బై దేవి. తనువులు కలిసిన వేళ 28వ భాగం. రచయిత బుజ్జి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఇంకెప్పుడు మీరు ఇలా షర్ట్ లేకుండా ఉండకండి సరేనా అంటుంది. తన ప్రేమకి మురిసిపోతూ నీలో జల్సీ కూడా ఉందా అని అంటాడు. ఉండదా మరి? అంత అందగాడు నా భర్త అయితే ఉంటుంది కదా అని అంటుంది. నువ్వు భయపడవలసిన అవసరమే లేదు బంగారం. నేను నిన్ను తప్ప ఎవరిని చూడను తాకను అని అంటాడు. తెలుసులే అని అంటుంది రానా. లేచి కూర్చొని మళ్ళీ కాళ్ళని ముళ్ళో పెట్టుకుని మోకాల వరకు శారీని పైకని తన రూంలోకి వస్తూ తీసుకొచ్చిన ఆయన్ని రాస్తూ నిదానంగా వదుతూ ఉంటాడు. చెప్తే వినరు కదా మీరు. ఇలా చేయొచ్చా అంటే చేయొచ్చు. నువ్వు నేను వేరు కాదు కదా. నీకు బాధగా ఉంటే ఆ బాధ తీర్చేవాడిని నేనే అవ్వాలి కదా. మరి నాకు నువ్వు చెయ్యవా? అలానే నేను నీకు చేస్తానని తన కాళ్ళని ముళ్ళో పెట్టుకుని ముద్దుతూ ఉన్నా రానాని చూసి ఇంత పలుకుబడి ఉంది, ఇంత అందంగా ఉండి ఇంత మంచి మనసు ఉన్న నిన్ను నాకు భర్తగా చేసిన ఆ దేవుడికి చాలా చాలా నమస్కారాలు. ఇంత మంచివాడు నా భర్త అయినందుకు నాకు హ్యాపీగా ఉందని రానా గారు అని అంటుంది. చెప్పు బంగారు అంటాడు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అంటుంది. రానా నవ్వి ఐ టూ మచ్ బంగారం అని అంటాడు. ఇక చాలు మీరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోండి అంటే సరే అని హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాడు. రాగానే తన చెయ్యి పట్టుకుని భుజంపై వాలి ఏం జరిగింది గుళ్ళో అని అడుగుతుంది. ఏం జరిగింది? ఏమీ జరగలేదని అంటాడు. ఏం జరగలేదా అని రంజిత్ ఇంకా అక్క ఎక్కడున్నారని అడుగుతుంది. వాళ్ళు మన పొలం ఉన్న ఇంట్లో ఉన్నారు. ఒక 2 days వాళ్ళు అక్కడే ఉంటారని అంటే ఎందుకని అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రైవసీ కావాలి అంటే ఇక్కడ లేదా అని అడిగితే ఓయ్ ఆపుతావా ఇంకా నీ క్వశ్చన్? పాపం పిల్లాడు ఒక ముద్దు కూడా లేదు. చాలా టైం అయిపోయింది. ఒక ముద్దు పెడదామని లేదేమే నీకు? పాపం పిల్లాడు. మీరు మీ చెయ్యి ఎక్కడుంది అని అడుగుతుంది. ఆ మాటకి నవ్వి నీ నడుము మడతలలో అది ఒదిగిపోయి అని ఉంది అంటాడు నవ్వుతూ. వేషాలు బాగా వేస్తారని అంటుంది. వెయ్యాలి కదా మరి అని వల్లిని పట్టుకోబెట్టి తన మీద బరువు పడకుండా తన మీద కొరిగి తన చీర కొంగు తీసి అందంగా పూరిస్తున్న తన ఎదపై పెదవులు నిలుపుతాడు. తన పెదవులు తాకగానే తన ఎదకి గట్టిగా అదుముకొని ఏం చేస్తున్నారు మీరు అని అంటే నీలో ఉన్న సంపదని కొల్లగొడుతున్నానని అంటాడు తన వైపే చూస్తూ. రానా గారు అని సిగ్గుపడుతుంది. తన సిగ్గు చూస్తూ ఇంకా అందంగా ఉన్నావు నువ్వు ఇలా సిగ్గుపడితే అని అంటాడు. మీరు లేవండి అసలు, కిందకి వెళ్దాం, నాకు తగ్గిపోతే తర్వాత మొత్తం నీకే నేను అని అంటే ఇదే మాట మీద ఉండు. అప్పుడు ప్రతి క్షణం నువ్వు నాకు కావాలి. ఇక నిన్ను భరించడానికి సిద్ధంగా ఉండాలి నువ్వు బంగారం అని తన పెదవులను అందుకుంటాడు. ఒకరి పెదవుల్ని ఒకరు ముద్దాడుతూ అది సరిపోక రానా చేతులు వల్లి శరీరంపై నాట్యం చేస్తూ ఉంటే వల్లి చేతులు రానా వీపు భాగంలో గాయం చేస్తూ ఉన్నాయి. అలా ఇద్దరిలో ముద్దు తీవ్రత పెరిగి ఇంకా ఏదో కావాలనిపిస్తూ ఉంటే భారంగా దూరం జరిగి నువ్వు దగ్గర ఉంటే నేను సైలెంట్గా ఉండలేను బంగారం అని అంటాడు. తన ఫీలింగ్ చూసి సారీ నాన్నగారు, బట్ నైట్ ట్రై చేద్దాంలేండి. నాకు పెయిన్ అనిపిస్తే చెప్తా, లేకపోతే ప్రొసీడ్ అవుదామంటే ఆ మాట విని నిజమా అంటాడు. మరి మీరు ఇలా మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని చూస్తుంటే నాకు బాధగా ఉందంటుంది. అంటే నా కోసం నువ్వు అని అంటున్న రానాతో నీ కోసం నేను ఎంత పెయిన్ అయినా భరించగలనని రానా పెదవులకి ముద్దు పెట్టి గట్టిగా హత్తుకుంటుంది. కుందన్ ఫ్యామిలీ. అను గారు వీణా గారు లేచి మార్నింగ్ ఇంట్లో పూజ కంప్లీట్ చేస్తారు. వీణా గారిని అను నువ్వు విశాల్ గారికి టీ తీసుకుని వెళ్ళు. వీణా నేను మీ అన్నయ్య నీ నిద్ర లేపుతానని వెళ్తున్న తనకి అడ్డుగా శ్రవంతి వచ్చి మనుకి నేను టీ తీసుకువెళ్తా, నేను కూడా తన భార్యనే కదా అని అంటుంది. అవునా, నువ్వు మా అన్న భార్యవా? నువ్వు అనుకుంటే సరిపోదు. మా అన్నయ్య లైఫ్లో మా అను వదినకే ప్లేస్, నీలాంటి దానికి కాదని అంటే కోపంగా వీణతో అసలు నువ్వు ఎవరు నాకు చెప్పడానికి? మొగుడు కనిపించలేదని కొంచెం కూడా బాధపడక సిగ్గు లేకుండా నీ ప్రియుడితోని అంటున్న తన చెంప పగిలిపోతుంది అనుగారి చేతిలో. వీణా గురించి తన వ్యక్తిత్వం గురించి నువ్వు మాట్లాడకు. అసలు తన గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. నీలా వేరే వాళ్ళ భర్తని తను పొందాలని అనుకోవడం లేదు. అసలు వాసు వాడు మనిషే కాదు. ఇన్ని రోజులు వీణా వాడి గురించి చెప్పకుండా దాచిపెట్టింది నిజం. అప్పుడే చెప్పుకుంటే వాడిని మను ముక్కలు ముక్కలుగా నరికేసేవాడు. కానీ వాడి చావు మాత్రం భయంకరంగా ఉంటుంది, చూస్తూ ఉండు. మోసం చేసిన ప్రతి ఒక్కరికి చివరికి మిగిలేది ఇదే. ఇక నీ చావు ఎలా ఉంటుందో అని అంటున్న అన్ను నీ కోపంగా చూస్తూ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు నీ పొగరు
నా దగ్గర చూపించుకు. నేను తలుచుకుంటే నిన్ను సర్వనాశనం చేస్తాను ఆనంది అని అంటుంది. నీకు ఆ ఛాన్స్ లేదులే ఇక. నీ చాప్టర్ క్లోజ్ చేసే టైం దగ్గర పడింది. నాలో నువ్వు ఎన్ని రోజులు మంచినే చూసావు. నా మంచితనం చేతగానితనంగా భావించావు కదా. నువ్వు ఇక చూడు, నాలో ఉన్న మరో రూపాన్ని చూపిస్తా నీకు. చూడ్డానికి సిద్ధంగా ఉండని కోపంగా వెళ్ళిపోతుంది అను. రీనా గారు కూడా స్రవంతిని కోపంగా చూస్తూ వినీత్ రూమ్లోకి వెళ్తుంది. స్రవంతి కోపంగా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎంత నోరు బాగా రేపుతున్నారు. అను, నా మీద చెయ్యి ఎత్తావా, నీకుంది చూడు అనుకుని కోపంగా వెళ్ళిపోతుంది రూమ్కి. ఇక స్వీటీ వేదాంత్ గుండెల్లో హ్యాపీగా తల దాచుకొని నిద్రపోతుంది. వేదాంత్ ఇక తన ప్రాణం అయిపోయాడు తనలో కలిసిన క్షణమే. స్వీటీ వేదాంత్ని యాక్సెప్ట్ చేసి తనతో లైఫ్ని హ్యాపీగా ఊహించుకుంటోంది. కానీ వేదాంత్ వాడు మారడు కదా. పడుకొని మా నాన్నని ఎక్కడ దాచిపెట్టావు రానా అని అనుకొని నిన్ను వదలను. నా పెళ్లి దీంతో అయ్యాక మీ అందరి సంగతి చెప్తాను. ఇదే నాకు నీ మీద ప్రయోగించే పెద్ద అస్త్రం. స్వీటీ, దీని అందాలు చూస్తూ చాలా సంవత్సరాలు దూరంగా ఉన్నా, బట్ నాకు ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది కాగుతానా. ప్రతి క్షణం దీన్ని అనుభవిస్తూ నేనంటే పడిచచ్చేలా చేసి మీ మీదకే తనని వదులుతాను. తను మీరు ఏమీ చెయ్యలేరు కూడా. తన కోసం నన్ను కూడా నువ్వేం చేయలేవు రానా అని స్వీటీ వైపే చూస్తాడు. తన కౌగిలిలో హాయిగా నిద్రపోతున్న తనని చూసి తన అందాలని చూస్తుంటాడు. అసలు వీడు కామ పిశాచి కదా. వాడికి అదే జీవితం అన్నట్లుగా ఉంటాడు. మరి స్వీటీ అని పిలుస్తాడు రొమాంటిక్గా. స్వీటీ కళ్ళు మూసుకొని ఏంటి బావా అంటుంది. ఒకసారి నా వైపు చూడు అంటాడు. కళ్ళు తెరిచి ఏంటి బావా అని అంటుంది. ఐ లవ్ యూ అని అంటాడు. ఆ మాటకు సిగ్గుపడి ఐ లవ్ యూ టూ బావా అని తనని ఇంకా గట్టిగా పట్టుకొని ఇంకా దగ్గరికి వస్తుంది. అసలే వాడికి ఇప్పుడు ఏదో కావాలని ఉన్నాడు. ఈ పిల్ల ఇలా చేసేసరికి వాడిలో ఇంకా వేడి రగిలి స్వీటీని కిందకి చేర్చి తన మీదకి చేరి తన ఫేస్ మొత్తం ముద్దులు పెడుతూ తన డ్రెస్ని తీసి స్వీటీ డ్రెస్ కూడా తీసి ఇద్దరికి దుప్పటి కప్పి తన పెదవులను అందుకొని తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. నగ్నంగా ఉన్న ఇద్దరి శరీరాలు ఒకరి శరీరం ఒకరికి డైరెక్ట్గా తగులుతూ ఉంటే ఇద్దరిలో గ్రహం పెరిగిపోతుంది. వేదాంత్ తన చేతులకు పంచెత్తూ స్వీటీలో తీపి గుబులు కలిగిస్తాడు. తాను చేస్తున్న పనికి స్వీటీ తనని ఇంకా తన వైపు కదుముకుంటుంది. స్వీటీని అణువణువు తాకుతూ ముద్దులు పెడుతూ తనని తనకు అనుకూలంగా మార్చుకొని తనలో మళ్ళీ కలిసిపోతాడు వేదాంత్. వేదాంత్ ఇస్తున్న తీపి బాధని ఆనందంగా అనుభవిస్తుంటుంది స్వీటీ. ఇన్ని సంవత్సరాలుగా తను కాపాడుకున్న తన అందాన్ని వేదాంత్కి ఇష్టంగా ఇస్తూ తాను ఒక కొత్త లోకంలో విహరిస్తున్నట్లుగా అనిపిస్తుంది తనకి. నిజంగా కలయికతో ఇంత సుఖం ఉంటుందా అని అనుకునేలా వేదాంత్ తనకి అన్ని విధాలుగా రుచి చూపిస్తూ తనకి ఇంకా ఇంకా కావాలని ఇలా చేస్తూ ఇద్దరు స్వర్గ సుఖాన్ని పొందుతున్నారు. స్వీటీని అణువణువు తాకుతూ ముద్దులు పెడుతూ తన అందమైన యథ సంపదని దోచుకుంటూ తనకి బాధతో పాటు సుఖం కూడా ఇస్తున్నాడు వాడు. వాడి కామ పిచ్చి స్వీటీ తన మీద ఇంత ప్రేమ ఉందా బావకని మురిసిపోతుంది. వాడు కామంతో తనలో కలుస్తూ ఉంటే స్వీటీ ఏమో తనకి బాధగా ఉన్నా తన బావ కోసం ఇష్టంగా తన పేరుని భరిస్తూ తనకు అనుకూలంగా మారుతుంది తాను. స్వీటీకి నిజాలన్నీ తెలిసిన రోజు మరి తన పరిస్థితి ఏంటి? సుబ్రహ్మణ్యపురం ఊరి చివరిలో మామిడి తోటలో ఒక పెద్ద బంగ్లా. ఆ బంగ్లాలో ఒక 75 సంవత్సరాలు ఉన్న ఒక అతను కుర్చీలో కూర్చున్నాడు. తనకు ఒక 60 సంవత్సరాలు ఉన్న ఆవిడ పెద్ద గ్లాస్ నిండా చిక్కటి పాలతో చేసిన టీ తీసుకొచ్చిచ్చింది. పాతకాలం మనుషులు పాతకాలం తిండి కదా గట్టిగా ఉన్నారు. మరి వాళ్ళు చేసే పనులు కూడా అంతే కష్టంగా ఉంటాయి. ఆవిడిప్పటికీ ఇంట్లో ఉన్న 20 మంది పని వాళ్ళకి వంట చేస్తూ తన పశువులకి అవసరమైన తానే చూసుకుంటూ ఉంటుంది. అంటే చూడండి తనెంత ఆరోగ్యంగా ఉందో. బట్ తాను సంతోషంగా మాత్రం లేదు. తాను కోరుకున్న జీవితం ఇది కాదు. హ్యాపీగా పెళ్లి చేసుకుని అత్తారింటికి అడుగుపెట్టిన 5 సంవత్సరాలకే తన భర్తని సొంత తమ్ముడే చంపి తనని దక్కించుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తనకి శారీరకంగా అనుభవిస్తున్న రాక్షుడికి టీ కాదు విషం ఇవ్వాలని ఉంది. కానీ ఆ పని చెయ్యదు. ఎందుకంటే తనకి తెలుసు తన చావు అతి భయంకరంగా ఉంటుందని. అందుకే ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉంది. తనకొక పిల్లాడు ఉంటే వాడిని మాయించేసి వాడు చచ్చిపోయాడని నమ్మించి అందరినీ తన లోబర్చుకొని తనతో 2 పిల్లల్ని కన్నాడు. వాళ్ళే వసుంధర ఇంకా జైనాథ్. ఇద్దరు తండ్రి రాని క్రూరులు. మంచి ఆలోచనలే ఉండవు. తాను చెప్పి చెప్పి విస్తుపోయింది. ఇక వాళ్ళు నా మురుగనే చూసుకోవాలని కాపాడాలని. అందుకే తనకు ఆ ఇంట్లో ఏ బంధం మీద ప్రేమ లేదు. అది ఉంటే ఉంది అంతే. ఆ ఇంట్లో ఒక చలనం ఉన్న బొమ్మ తాను. తన చేతికి టీ ఇచ్చి మౌనంగా నిల్చున్న తననే చూస్తుంటాడు. తను ఏమీ మాట్లాడదు. బాబు వచ్చాడా అని అడిగితే వచ్చాడు, పడుకున్నాడని చెప్పి వెళ్తున్న తనని పిలిచి ఈ గ్లాస్ ఎవరు తీసుకెళ్తాడు అని అంటూ లేచి కోపంగా జుట్టు పట్టుకొని చెంప మీద ఒకటేస్తాడు. ఈ ఏజ్లో కూడా వాడికి తనని
ఎలా కొట్టాలనిపించిందో తనేం మాట్లాడదు. తను ఏం చేస్తున్నా అన్నిటికీ మౌనమే తనకు తెలిసింది. ఆ మౌనాన్ని పోగొట్టాలని వాడెంతో ప్రయత్నం చేశాడు కానీ తన మొహం కూడా చూడదు. వాడిస్తున్న పెయిన్‌కి బాధగా ఉన్నా మౌనమే. ఇది 45 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం. ఏ రోజైనా తను మాట్లాడుతుందని చూస్తాడు కానీ వాడు అన్ని అడిగినా ఒక్క సమాధానం చెప్పి పక్కకి వెళ్ళిపోతుంది. దీన్ని దక్కించుకున్నాను గానీ దీని మనసుని మాత్రం దక్కించుకోలేకపోయా. అయినా దీని ప్రేమ ఎవడికి కావాలి? నన్ను చూసి అది భయపడే చూపులు నాకు చాలా ఇష్టమని పో వాడిని నా కాడికి రమ్మని పోయి అంటే పోతుంది మౌనంగా. అన్నని చంపి వదినని తన దాన్ని చేసుకొని గుడిలో ఉన్న ఆ పచ్చమనిని సొంతం చేసుకొని కోట్లకు అధిపతి అవ్వాలని అనుకున్నాడు కానీ రానా తాతయ్య, వల్లి తాతయ్య, శర్మ గారు, వాళ్ళ అన్న, స్నేహితులు ముగ్గురు, వాళ్ళ ఫ్రెండ్ మరణం ఇంకా తాను చేసిన ద్రోహం, ఇక తన ఆశ తెలుసుకొని ఊరి నుంచి బహిష్కరించారు. ఆ మామిడి తోట వాళ్ళదే అవడం, అది ఊరికి దూరంగా ఉండడం వల్ల అక్కడ ఉంటూ తనని అవమానించిన 2 కుటుంబాలని నాశనం చేయాలని వీడి కుట్ర. ఆ పని కోసమే తన కూతుర్ని సింహ ఫ్యామిలీ కోడల్ని చేసి మంచిగా ఉన్న కుటుంబం 2గా చీలేలా చేశాడు కానీ అన్న, తమ్ముడు ఇద్దరు దూరంగా ఉన్న వాళ్ళ బంధం మాత్రం అలానే ఉంది. వాళ్ళ బంధాన్ని చూసి వాళ్ళ మధ్యలో ఎన్నోసార్లు గొడవ పెట్టాలని చూసిన వాళ్ళు వాటిని పట్టించుకోకుండా వాళ్ళెలా ఉన్నారో అలానే ఉన్నారు. ఇప్పుడు రానా, రంజిత్ వీళ్ళ మధ్యలో ప్రళయం సృష్టించాలని వీళ్ళ ప్లాన్. ఇంకా వల్లి ప్రెగ్నెంట్ అవ్వాలి. రంజిత్‌ని వాళ్ళ వైపు తిప్పుకోవాలి. వల్లి బిడ్డని వాడు చేస్తున్న క్షుద్రపూజ దేవతలకి అర్పించాలి. కానీ వాడు అనుకున్నవి జరుగుతాయా? రానా, వల్లి. రానా వల్లికి ముద్దు పెట్టి నైట్ నువ్వు నాకు సపోర్ట్ చేయాలంటే నువ్వు మంచిగా ఫుడ్ తీసుకోవాలి. నేను కిందకి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను అంటే వద్దు నాన్నగారు. అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య వాళ్ళ ముందు ఇలా రూమ్‌లోనే ఉంటే బావుండదని అంటూ నిదానంగా లేచి రానా దగ్గరికొచ్చి తన చెయ్యి పట్టుకొని ఈ చెయ్యి నాకు తోడుగా ఉంటే ఎంత దూరమైనా నేను వెళ్ళగలను. నాకేం కాలేదు. జస్ట్ పెయిన్స్ ఉన్నాయి అంతే. అది కష్టమేమీ కాదు కానీ రండి అని ఇద్దరూ కిందకొస్తారు. అప్పటికే రానా వాళ్ళ తాతయ్య, నానమ్మ దేవుడికి దండం పెట్టుకొనొచ్చి టిఫిన్ చేస్తూ ఉంటారు. కిందకి వస్తున్న రానాని, వల్లిని చూసి రానా తాతయ్య, నాయనమ్మ అపురూపంగా చూస్తుంటారు. రంజిత్ ఎక్కడ? విందా ఎక్కడ? అనుకుని వస్తా అని పిలుస్తారు రానా, నానమ్మ. అత్తయ్య గారు వస్తున్నా అని వస్తారు కిచెన్‌లో నుంచి. ఏమైంది అత్తయ్య అంటే కన్నా ఎక్కడ? విందా కూడా కనిపించడం లేదని అంటే కిందకొచ్చిన రానా, నానమ్మ వాళ్ళు మైత్రివనంలో ఉన్నారని అంటాడు. మైత్రివనం అంటే వాళ్ళ పొలంలో ఉన్న ఇల్లుని వాళ్ళలా పిలుస్తారు. ఇప్పుడు అక్కడికి ఎందుకు రానా? అని అడిగితే రానా నేనే అక్కడ ఉండమని చెప్పానని అంటే ఇక దానికి ఏం అర్థమైందో సరే నాన్న. ఎల్లుండి మాత్రం ఇంట్లో పెద్ద పూజుంది. ఆ రోజు చిన్నోడు, నువ్వు ఇంకా వల్లి, వింద మీరు నలుగురు పూజలో కూర్చోవాలి. ఆ రోజు రావాలి అంటే వస్తారు నానమ్మ. రేపు ఈవినింగ్ రమ్మని చెప్తాలే అని వల్లిని కూర్చో అంటే వాళ్ళ ముందు కూర్చుంటే బావుండదని కూర్చోదు. రానా వాళ్ళ నాన్నమ్మ పర్లేదు తల్లి కూర్చో అని అంటే మొహమాటంగా కూర్చుంటుంది. వసుంధర అప్పుడే కిందకొస్తుంది. అక్కడ అందరిని చూసి ఫ్యామిలీ డ్రామా అనుకొని నేను బయటికి వెళ్తున్నాను చెప్తుంది. తానెవరికి చెప్తుందో అర్థం కాక అందరూ తన వైపే చూస్తారు. బయట నుంచి అప్పుడే వస్తున్న అభిదీప్ గారు ఇక్కడ నీకంతా ముఖ్యమైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరున్నారు కలవడానికి అంటాడు. అభి గారి వైపు చూసి ఇక్కడ కొందరిని చూస్తూ నేను ఉండలేనని కోపంగా వసుధ గారి వైపు, మాధురి గారి వైపు చూసి అంటూ ఉంటే రానాకి కోపం వచ్చి డాడ్ వెళ్ళనివ్వండి అని అంటాడు. రానా అలా అనగానే రానా వైపు చూసి నీకు మీ మామ్ కన్నా అందరూ ముఖ్యం కదా రానా అని కోపంగా బయటికి వెళ్తుంది. వెళ్తున్న తనని ఇది మారదు అని అనుకుని మాధురి డ్రెస్ చూసి పెట్టావా? నేను ఫ్రెష్ అయి వస్తా అని పైన రూమ్లోకి వెళ్ళిపోతాడు. వసుధ గారు బావగారిని చూసుకో అక్క, నేను టిఫిన్ పెడతాను అందరికీ అని అంటే సరే అని పైకి వెళ్తారు మాధురి గారు. విందా, రంజిత్. రంజిత్ విందా పెదవుల మీద దాడి చేసి అప్పుడు వదులుతాడు. నువ్వు మాన్స్టర్వి తెలుసా? నా రక్తం తాగేస్తున్నావు చూడు అని తన కింద పెదవికి తాను చేసిన గాయం నుంచి వస్తున్న బ్లడ్ చూసుకొని అంటే అవునా బేబీ డాల్ అని అక్కడ ఉన్న బ్లడ్ని పిలిచి మళ్ళీ ఆ పెదవికి చిరుముద్దు ఇచ్చి తన నాలుకతో మసాజ్ చేస్తాడు. చాలు వదులు అని అంటూ దూరం జరిపి తాను కూర్చొని కొంచెం సేపు కూర్చుంటావా అని అంటే ఓకే అని అంటాడు. తాను కూర్చోపెట్టాలని అనుకుంటూ బెడ్ దిగే లోపే తని కూర్చుంటాడు. ఓయ్ నేను కూర్చోబెట్టదాన్ని కదా అంటే బేబీ డాల్ ఏం కాలేదు, చిన్న గాయం అంతే, ఓకేనా? మరీ ఇంత రెస్ట్ అవసరమా నాకు అని అంటాడు. చెప్తే వినవు నువ్వు అని నేను తినడానికి ఏమైనా చేస్తానని అంటూ ఉంటే నేను కూడా వస్తానంటాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు? రెస్ట్ తీసుకో అంటే నువ్వు ఉండగా నీకు దూరంగా నో పద అని అంటూ తనే లేచొస్తాడు. చెప్తే వినవు కదా నువ్వని అంటే నాకేం కాలేదు, పెయిన్గా ఉంటే చెప్తాలే కానీ రా అని అంటూ ఇద్దరు కిచెన్లోకి వెళ్తారు.
చైర్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చో, నువ్వు ఓకేనా అని విందా ఏం చెయ్యాలని అనుకుంటూ కిచెన్లోకి చూస్తూ ఉంటే అటుకులు కనిపిస్తాయి. ఓయ్, నువ్వు పోహా తింటావా అని అంటే, నువ్వు ఏం చేసినా తింటానని అంటాడు. ఎక్కువ చేసావు కదా నువ్వు బాగా అని దగ్గరకొచ్చి తన బుగ్గలు లాగి ముద్దు పెట్టి ఇక వంట మొదలు పెడుతుంది. తన కోసం ప్రేమగా చేస్తూ ఉంటే ఇంకా ముద్దుగా కనిపిస్తున్న తనకి దూరంగా ఎలా ఉంటాడు, ఉండలేడు కదా. సో లేచి తన వెనుకకే చేరిపోతాడు. తన చేతుల్లో ఆమె నడుము ఇమిడిపోతే చెప్తే వినవు కదా అని ముందుకు తిరిగి ఏంటి అంటుంది. ఏమి ఉంది, నా కోసం ఇలా నువ్వు ప్రేమగా ఇలా చేస్తూ ఉంటే చాలా చాలా ముద్దొచ్చేస్తున్నావని ఫేస్ నిండా ముద్దులు పెడతాడు. దేవుడా, ఒక్క నిమిషం కూడా వదలవే నువ్వు అని ముందుకు తిరిగి తనకు కావలసినవి కట్ చేసుకొని ఇక తాలింపు వేసి పోహాని కంప్లీట్ చేస్తుంది. అలానే తన నడుము పట్టుకొని తన భుజంపై తలవాల్చి తాను చేస్తున్నవని చూస్తూ మధ్యలో తనని డిస్టర్బ్ చేస్తూ అలా చేయడం కంప్లీట్ అయితే ఇక తిందాం కదా అంటే నువ్వే పెట్టని అంటాడు. ఓకే అని అక్కడే ఇద్దరు కలిసి తినేస్తారు. వసుంధర వసుంధర ఇంట్లో నుంచి బయలుదేరి ఊరికి దూరంగా ఉన్న మామిడి తోట వైపు కార్ని మళ్లించి అక్కడ ఉన్న ఇంటి ముందు కారు హార్న్ చేస్తుంది. ఆ సౌండ్కి ఆ భారీ ఇనుప గేట్ని భారీగా ఉన్న 2 పర్సనాలిటీ గల వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తారు. కారు లోపలికి రాగానే ఒకడు వచ్చి డోర్ తీసి బాగున్నారు అమ్మగారంటే వాడి వైపు చూసి నాన్న ఎక్కడ అని అడుగుతుంది. ఒకడు మీ నాన్న గురించి తెలుసుకొని పేపర్కి ఇవ్వాలనుకున్నాడు, వాడంతూ చూస్తున్నాడు అని అంటే ఇంటి వెనక్కి వెళ్తుంది. అక్కడ ఒకడికి కట్టేసి వాడి వేళ్ళు నరికి అక్కడే ఉన్న కుక్కలకి వేసి వాడిని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు వాళ్ళ నాన్న. అప్పుడు వాళ్ళ నాన్న చూస్తే నిజంగా ఒక రాక్షసుని చూసిన ఫీలింగే వస్తుంది సుందరికి. అది చూడలేక నాన్న నేను అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను చెప్పి వెళ్ళిపోతుంది. వాడిని ముక్కలు ముక్కలుగా చేసి ఈ కుక్కలకి వేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్న. రక్తం కారుతున్న శరీరంతో ఉన్న వాడిని చూస్తూ దగ్గరికి వస్తాయి కుక్కలు. వాడి కుట్లు తెంచి వాడి బాడీని అక్కడున్న కుక్కలకి ఆహారంగా పడేసి వెళ్ళిపోతారు ఇద్దరు దున్నపోతు లాంటి వాళ్ళు. వసుంధర వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావంటే బాగానే ఉన్నా అని తనకి టీ ఇచ్చి ఎలా ఉన్నారు మీ అత్తింటి వాళ్ళు అంటే వాళ్ళకి ఏముంది హ్యాపీగానే ఉన్నారు అని వెటకారంగా అంటూ ఉంటే వాళ్ళ విలువ నీకు ఇప్పుడు తెలియదు, ఏదో ఒక రోజు అర్థమవుతుంది. అది అర్థమయ్యే సమయానికి నువ్వు అన్నీ కోల్పోతావని చెప్తుంది. ఎప్పుడూ ఇదేనా నువ్వు చెప్పేది అని, నీకు వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు అని అంటే ప్రేమ కాదు అభిమానం అంటూ ఏం తింటావు అని అడిగితే ఏం వద్దు అని కోపంగా టీ అక్కడ గట్టు మీద పెట్టి వెళ్ళిపోతుంది. వెళ్తున్న తనని ఏది మన దగ్గర ఉన్నప్పుడు తెలియదు వాటి విలువ, అవి కోల్పోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుందని అనుకుంటూ కూతురు కొడుకు ఇష్టంగా తినే వంటలు చేయడానికి అన్నీ సర్ది పెడుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా తన కన్న బిడ్డలు కదా, వాళ్ళ రాతలు మార్చలేదు కానీ వాళ్ళ కడుపు నింపగలదు కదా. అందుకే కూతురికి కొడుకు ఇష్టమైన వంటలు చేస్తూ బిజీ అవుతుంది. వసుంధర వెళ్ళి వాళ్ళ అన్నయ్యని లేపుతుంది. ఒరేయ్ లేరా అని వాళ్ళ చెల్లిని చూసి లేచి ఏంట్రా అంటాడు. ఏముంది వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా, నేనే నాకే ఏ ఆనందం లేదురా అని అంటుంది. ఏం కావాలరా అంటే వాసు అన్నయ్య తాను ఎక్కడున్నాడో తెలియడం లేదు, వాళ్ళ కొడుకు కూడా తెలుసుకోలేకపోతున్నాడు, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండేది తనతోనే అని వాసు గురించి తెలుసుకో అని అంటుంది. తెలుసుకుంటానులే బాధపడకని, మీ ఫ్రెండ్ ఎప్పుడు వస్తానంది అంటే ఒరే అన్నయ్య అని నవ్వి వస్తుంది లేరా, నీకు దూరంగా తాను కూడా ఉండలేదులే అని అంటే జైనాథ్ నవ్వి ఓకే ఫ్రెష్ అయి వస్తా అని బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడే కాల్ వస్తుంది వసుంధరకి. కాల్ లిఫ్ట్ చేసి హాయ్ బేబీ, నీ గురించే అనుకున్నాం, అన్నయ్య అడిగాడు ఎప్పుడు వస్తావా అని అంటే వస్తాను బేబీ ఇప్పుడే లేచాను, నా కూతురు ఎలా ఉందో చూసి వేదాంత్ని తీసుకొస్తానని బాయ్ అని కాల్ కట్ చేసి వేదాంత్కి కాల్ చేస్తుంది. వేదాంత్ స్వీటీ ఒక్కరిగా ఒదిగిపోయి ఉన్న వాళ్ళకి కాల్ డిస్టర్బ్ చేస్తుంది. ఎవరా అని చూస్తే అత్త అని ఉండడంతో స్వీటీ అత్త కాల్ చేస్తుందని కాల్ లిఫ్ట్ చేసి హలో అత్త అంటే జైని కలవడానికి వెళ్దాం రా అంటే వస్తాను అత్తయ్య అని కాల్ కట్ చేసి అత్త నేను బయటకు వెళ్తున్నాం అని అంటే బావా నేను కూడా వస్తానని అంటుంది. వద్దురా నువ్వు అలసిపోయావు, రెస్ట్ తీసుకో, చూడు ఎలా అయిపోయావు, మళ్ళీ నైట్ మనకి గ్యాప్ వస్తుంది, నువ్వు తిని రెస్ట్ తీసుకో, నేను వస్తానుగా తొందరగా అని అంటే ఈ ఇంట్లో వీళ్ళతో ఉండడం నాకు ఇష్టం లేదంటుంది. అలా అనకూడదురా ఓకేనా, నిన్ను వాళ్ళు బాగా చూసుకుంటారు, నువ్వు మను కూతురివి కదా ఓకేనా అని తను ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. వాళ్ళ బావ వెళ్ళాక తనని తాను చూసుకుని వాళ్ళ బావ చేసిన గాయాలను చూస్తూ సిగ్గుపడి థ్యాంక్స్ బావా అని ఐ లవ్ యూ బావా అని మురిసిపోతుంది. వాడి గురించి నిజం నీకు తెలిస్తే అప్పుడు ఎలా ఫీల్ అవుతావో నువ్వు మరి. వేద లేచి కిందకొచ్చి పూజ చేసి ఉంటే దండం పెట్టుకుని కిచెన్లో ఉన్న వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకుని గుడ్ మార్నింగ్ అత్త అని అంటే నవ్వి గుడ్ మార్నింగ్ రా అని అంటుంది. అమ్మ ఎక్కడా అంటే వినీత్ గారికి టీ ఇవ్వడానికి వెళ్ళింది, కానీ నువ్వు వేద్కి టీ తీసుకుని వెళ్ళు అంటే అత్త నేను వెళ్ళను, చూసావా లంగావనిలో ఉన్న ఇలా వెళ్తే వద్దులే నీకు చెప్పకూడదు కానీ నేను వెళ్ళనత్త అంటుంది.
చాలా ముద్దుగా ఉన్నావురా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి, ఏం కాదులే, వాడి ముందే కదా, నువ్వెలా అయినా ఉండొచ్చు. నేను బుగ్గకిచ్చా ముద్దు, నా కొడుకు అని అంటూ ఉన్నా. అనుని అత్తా ప్లీజ్ అని నేను వెళ్తాలే అని వెళ్తుంది వేద్ రూమ్కి. వెళ్తున్న తనని ప్రేమగా చూస్తూ వల్లి ఎలా ఉందో అని అనుకుంటూ, స్వీటీ ఇంకా కిందకి రాలేదేంటో, కొత్త ప్లేస్ కదా, నిద్రపోయిందో లేదో అని ఆలోచిస్తూ ఉంటారు అనుగారు. వేద వేద్ వేద వేద్కి టీ తీసుకొని వెళ్తుంది. అమ్మమ్మ గారింటికి వచ్చింది కదా, ట్రెడిషనల్గా రెడీ అవుతుంది. చేతులకు గాజులు, కాళ్ళకు పట్టీలు. అక్కడ ఆఫీస్ పిల్లలు కాబట్టి జీన్స్ ఎక్కువగా వేసుకుంటుంది. సో ఇలా వాళ్ళ బావ ముందుకు వెళ్ళాలంటే పాపం పిల్లకి కష్టంగా ఉంది. కష్టంగా ఉందంటే మరీ అంత అందంగా రెడీ అయినా ముద్దుల మరదలకి ముద్దులు గిఫ్ట్‌గా ఇస్తాడు కదా! అందుకే. వేద నిద్ర లేచి పైన ఉన్న జిమ్ రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడ అన్ని సదుపాయాలుంటాయి. మనవళ్ళు, మనవరాళ్ళు వస్తే వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా ఎవరికి ఏమేం కావాలో అలా ఏర్పాట్లు చేసి ఉంచారు వాళ్ళ తాతయ్య గారు. సో, ఇక్కడ అన్ని సదుపాయాలుంటాయి. వేద సైలెంట్‌గా ఉన్న రూమ్‌లోకి ఎంటర్ అవ్వగానే తన పట్టీల సౌండ్‌కి వెనక్కు చూసిన వేద్‌కి లంగా ఓణిలో అచ్చమైన ఆడపిల్లలా పట్టు పరికిణి, చేతులకి గాజులు, తాను నడిచొస్తుంటే సవ్వడి చేస్తున్న మువ్వల పట్టీలు, తన అందమైన కళ్ళకి కాటుక, ఇంకా మెడలో హారం, చెవికి బుట్టలు, అందమైన చిన్ని నడుముకి అందమైన ఉడ్డానం, నుదురు భాగంలో ఉన్న చిన్న బొట్టు బిళ్ళ, దానిపైన మెరూన్ కలర్ కుంకుమ పెట్టి అలా నడుచుకుంటూ వస్తున్న తనని మురిపెంగా చూస్తుంటాడు. ఎప్పుడూ ఇంత ట్రెడిషనల్‌గా రెడీ అవ్వలేదు, ఇలా చూడలేదు కూడా. ఎప్పుడూ తనని అలా చూసి గుండెల మీద చేయి పెట్టుకుని, దేవుడా! ఇంత అందాన్ని నాకిచ్చినందుకు థాంక్స్ అనుకుని తననే చూస్తూ ఉంటాడు. అప్పటి వరకు తలదించుకొని నడుస్తున్న వేద తల పైకెత్తి వేద్ని చూస్తుంది. కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.